ఎస్వీ న్యూస్కి స్వాగతం. నిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో గోలి బుచ్చిరెడ్డి, డాక్టర్ శోభారాణిల సహకారంతో వారి తల్లిదండ్రులైన గోలి నరసింహారెడ్డి, కృష్ణమ్మల జ్ఞాపకార్థంతో గ్రామంలో శంకర నేత్రాలయం వారి సహకారంతో గ్రామంలో ఈ నెల 19వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటి వరకు 600 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 140 మందికి కంటి ఆపరేషన్ చేసినట్లు బుచ్చిరెడ్డి వారి సోదరులు గోలి జనార్దన్ రెడ్డి, గోలి రామరెడ్డి తెలియజేశారు. ఎండి మండలం నల్గొండ డిస్టిక్. ఇక్కడ గోలి ఇత్తమ్మ గారు, గోలి నరసింహారెడ్డి గారు, వాళ్ళ కుమారుడైన పెద్ద కుమారుడు గోలి బుచ్చిరెడ్డి గారు, శోభారాణి గారు వాళ్ళ భార్య. ఇటువంటి సహాయకం ఇక్కడ చేయడం చాలా గొప్పతనం. మామూలుగా కళ్ళు ఆపరేషన్ చేపించుకొని పోలేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి ముందు. ఇలాంటి వాళ్ళకు ఎటువంటి ముసలోళ్ళకు 90 ఏళ్ళ ముసలోళ్ళకు కూడా ఆపరేషన్ చేసి ఈ గొప్పతనాన్ని చూపించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇటువంటి మనుషులు ఊరికి ఒక 10 మంది, ఈ జిల్లా లెవెల్లో 10 మంది ఉన్నా కానీ దేశం మొత్తం బాగుపడుతుంది. ఆ విధంగా మేము అనుకుంటున్నాం. ఇక్కడే ఈ ఊరినే గ్రామం వాళ్ళ ఇంటి ముంగల్నే, వాళ్ళ ఇంటి వద్దనే ఆపరేషన్లు జరిగినాయి. ఇక్కడనే అన్నము అన్నీ చేసిరు. 2 పూటలు అన్నం పెట్టి, టిఫిన్ పెట్టి, ఛాయలు కూడా పోసిరు. అలాంటి వాళ్ళు ఎరువు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆకలి కొనకుండా, దూప కొనకుండా అన్ని విధాల సౌకర్యాలు చేసి ఇటువంటి గొప్పతనం చేసినందుకు మా ఊరు కాదు, మేము కాదు, చుట్టుపక్కల తాలూకా లెవెల్లో కూడా వచ్చారు, మండలాల లెవెల్లో కూడా వచ్చి, వేరే డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చారు, రంగారెడ్డి డిస్టిక్ వెళ్ళి కూడా వచ్చారు. మరి అట్లాంటి వాళ్ళు ఈ గొప్పతనం చేసినందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. వాళ్ళ కుటుంబానికి సాధారణంగా దండం పెట్టవలసిందే. ఎవరైనా కానీ ఆపరేషన్ చేపిస్తున్నారే కానీ ముందు చేయబోయే కాదు, చేసుకోని ఇంటర్లు కూడా చేసుకోవాల్సిందిగా. మా ఊరు జిల్లపల్లి కెంజపల్లి. మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఏ ఊరు మీది? జిల్లపల్లి. ఇక్కడ కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక్కడ ఎర్రగొండపల్లి చేయించుకున్నారు. ఉచితంగా చేసిరా, డబ్బులు తీసుకున్నారు? ఏం డబ్బులు తీసుకొని ఉచితంగా చేశారు, మంచిగా చేశారు. ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ చేసి? ఈ రోజే చేసిరా? ఎట్లా ఉంది? మంచిగా ఉంది, లేకుండా మంచిగా ఉంది. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయని చెప్పారా? మళ్ళీ హైదరాబాద్ ఏం చెప్పలే. ఎవరు చేసిరు ఇదంతా? ఇక్కడ ఉచితంగా ఊరు పెట్టారు క్యాంప్ ఇది. బుచ్చిరెడ్డి గారు, శోభారాణి బుచ్చిరెడ్డి. అంటే నీకు ఎవరు చెప్పారు ఈ విషయం ఇక్కడ ఆపరేషన్ చేస్తారని? మా ఊళ్ళో అది వేసారు. మీ ఊళ్ళో వేసిరా? నెంబర్ వేసిపోయినా. ఇప్పుడైతే మంచిగా ఉంది కదా? మంచిగా. ఎన్ని రోజులు అవుతుంది ఆపరేషన్ చేయించుకున్నా అని ఉండబట్టి ఇట్లా? నేను ఊరికి వచ్చి అరకపల్లికి వస్తే ఈడ పడుతుంది అన్నారు, వచ్చిన. అచ్చా, ఓకే. ఇప్పుడైతే మంచిగా ఉంది కదా? మంచిగా. మెడిసిన్ సరిపోని మందులు ఇచ్చారు నీకు? ఇచ్చారు. ఓకే, రైట్. అక్కడ ఏ ఊరు మీది? చారగొండ. ఇక్కడ ఎర్రగొండపల్లికి ఎందుకు వచ్చినావమ్మా? ఎర్రగొండపల్లికి ఆపరేషన్కి వచ్చిన. ఆపరేషన్ ఎవరు చెప్పింది నీకు ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారని? నా మనవరాలు చెప్పింది. ఇక్కడ క్యాంప్ పడుతుంది, మా ఊరు పటేళ్ళు చేపిస్తున్నారు, అమెరికా నుంచి వచ్చి చేపిస్తారు అని చెప్తే వచ్చిన. ఎవరు పటేలు? బుచ్చిరెడ్డి పటేలా? బుచ్చిరెడ్డి పటేలు చేపిస్తున్నారు, శోభరాని చేపిస్తుందని నా మనవరాలు చెప్తే వచ్చినాను. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చినావు? 6 రోజులు. 6 రోజులు అయిందా? టెస్టులు గిస్టులు అన్నీ చేసిరా? అన్ని చేసిరు. ఆపరేషన్ అయిపోయిందా? మందులు కూడా ఇచ్చిరా? ఏమైనా డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకోలే. అన్నం కూర అన్ని మంచిగా చేసిరా? ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఆపరేషన్ చేయించుకుందామని ఉండవాటి? ఇట్లా నాకు నెల రోజులు సంధి సాపు రాగాలి కండ్లు రాకుంటే నా మనవరాలు చెప్పిన, ఎవరన్నా ఇట్లా చేస్తే చెప్పమ్మా అని చెప్తే చెప్పింది. చెప్తే వచ్చిన. ఓకే. ఇప్పుడు అద్దాలు కూడా అయిన తర్వాత ఇస్తున్నారా? మళ్ళీ ఇస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఎట్లా మంచిగానే ఉందని ఆరోగ్యం అయితే? మందులు అయితే అన్నీ ఇచ్చేసారు. ఇది మంచి కార్యక్రమం. ఇది మంచి కార్యక్రమం. మంచిగా ధర్మాన్ని మంచిగా చేసిండు పటేల్. వాళ్ళ పిల్లలు చెరువు చల్లగా ఉండాలి. ఎక్కడెక్కడ దేశం మంది అందరూ వచ్చి చేపించుకున్నారు. అందరు జనాలు ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు ఆయన పెట్టుకున్నాడు. ఇంత ప్రాబ్లం లేకుండా చేసిండు ఆయన. ఆకలి కొనకుండా, ధూపం కొనకుండా అన్ని సౌకర్యాలు చేసిండు, మంచిగా చేసిండు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి.